తప్పుడు కేసు పెట్టి తనను 4 ఏళ్లుగా వేధింపులకు గురిచేశారని అన్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కవిత రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. వెంకటేశ్వర స్వామి అంటే తమకు ఎంతో నమ్మకమని, ఆ దేవుని దయతో కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందని చెప్పారు. కాలినడకన స్వామివారిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు తిరుమల చేరుకున్నారు. త్వరలోనే తాము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నట్లు చెప్పారు కవిత. అందరికీ నమస్కారం. ఇవాళ ఏదైతే ఒక ఫేక్ కేసు పెట్టి గత 4 సంవత్సరాలుగా నన్ను వేధింపులకు గురి చేసినారో, మరి ఆ దేవుడి దయ వల్ల సత్యం నా పక్కన ఉండడంతో ఇవాళ ఆ కేసు అంతా కూడా డిశ్చార్జ్ అయిపోవడంతో మరి స్వామివారి అంటే మా అందరికీ కూడా చాలా చాలా నమ్మకం. వెంకటేశ్వర స్వామివారి దగ్గరికి కాలినడకన వస్తామని మొక్కు ఉండింది. ఇవాళ క్లీన్ చీట్ వచ్చిన సందర్భంలో కాలినడకన వచ్చి మొత్తం మేమందరం కూడా మొక్కు తీర్చుకోవడానికి రావడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, తెలంగాణ వాళ్ళు, ఇక్కడి నుంచి ఆంధ్రాలో ఉన్న అనేక మంది అన్నదమ్ములు, మేల్కోరే వాళ్ళు, శ్రేయాభిలాషులు అందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఆ స్వామివారి దయ వల్ల మరి క్లీన్ చీట్ తర్వాత మేము ఏదైతే పొలిటికల్ పార్టీ పెట్టాలనుకుంటున్నామో దానికి కూడా స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను.